ఉత్తరాది రాష్ట్రాలలో బానుడి బగబగలతో పాటు వేడి వలగాల్పులతో ఈ ఉత్తరాది ప్రాంతాలకు అత్యధిక స్థాయిలో రికార్డులో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 17వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు గాని మనం ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణంగా వేసవి కాలంలో 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ వేసవిలో మాత్రం 35 డిగ్రీల నుంచి దాదాపు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా ఈ ఉత్తరాది ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో కూడా ఈ అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. రాగల 48 గంటల్లో ఈ ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేక చాలామంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరారు. ఈ 48 గంటల్లోనే సుమారుగా 50 మంది మరణించగా కూడా ఇటు అధికారులైతే తెలుపుతున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు 7వ విడత ఎన్నికలు కూడా ప్రచారాలు పోలింగ్ కూడా జరుగుతోంది. సో ఇలాంటి ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది కూడా ఇందులో దాదాపు 25 మంది కూడా మరణించినట్లు కూడా అధికారుల నుంచి అయితే స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి సంబంధించి ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, ఇటు ఒరిస్సా, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా వస్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అప్రమత్తత చేస్తూ కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి ఆరెంజ్, రెడ్ అలర్ట్లు కూడా చేస్తూ ముందుకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సరైన మోతాదులో వాటర్ తీసుకోవాలి. వాటర్తో పాటు కొబ్బరి నీళ్ళు కావచ్చు, నిమ్మరసాలు ఇలాంటివన్నీ తీసుకుంటూ కూడా ముందుకెళ్ళాలన్న పరిస్థితి అంటూ కూడా ఇలాంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు ఉండే తప్ప మిగతా సందర్భాల్లో ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటూ కూడా పూర్తి హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. వాతావరణ శాఖ అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన వచ్చిన సమాచారం ఉంది అంటే అది ఇంకొక 2-3 రోజుల పాటు ఇలాంటి వేడి ఉష్ణోగ్రతలు ఇంకా అత్యధికంగా నమోదవుతాయి. సో కాబట్టి మీరు హెచ్చరికలు కంపల్సరీగా తీసుకోవాలంటూ కూడా తెలిపిన పరిస్థితి వాతావరణ శాఖ అధికారి నుంచి తెలుసుకోవచ్చు. మరి 4-5 రోజుల తర్వాత ఇప్పుడు కేరళ ప్రాంతం నుంచి వస్తున్న నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి ఉష్ణోగ్రతలన్నీ కూడా చల్లబడతాయి. అంతవరకు ఇలాంటి వేడి వాతావరణం భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది. సో అట్లీస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి ఈ వాతావరణ శాఖ అధికారి నుంచి అయితే వస్తుంది. సో మొత్తానికి ఇలాంటి హీట్ వేవ్తో ఇటు ఉత్తరాది ప్రాంతాలన్నీ కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. సో వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలని అనిపిస్తే తప్ప బయటికి వెళ్ళండి. మిగతా పరిస్థితులు ఇంటి దగ్గర ఉండండి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారుల నుంచి వస్తున్న స్పష్టమైన సమాచారం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.